సోషల్ మీడియాలో ప్రస్తుతం అల్లు మెగా ఫ్యామిలీల మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. అల్లు రామలింగయ్య నాటి రోజుల్ని మళ్లీ తవ్వుతున్నారు. అల్లు రామలింగ, అల్లు అరవింద్ మాట్లాడిన పాత వీడియోస్ ని కూడా బయటకు తీస్తున్నారు. మెగా ఫ్యామిలీ నిలబడిందంటే దానికి కారణం అల్లు ఫ్యామిలీ అని బన్నీ ఫ్యాన్స్ అంటే, అల్లు అరవింద్, అల్లు అర్జున్ నిలబడిందే చిరంజీవి వల్ల అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అల్లు వర్సెస్ మెగా మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ మాట్లాడే మాటలు, చేసే చేసల మూలన ఇరువురి అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడింది. మొన్న మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో మాట్లాడుతూ, నాకు నచ్చితేనే వస్తా, నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా అంటూ నంద్యాల ఎపిసోడ్ గురించి కాస్త కౌంటర్ చేసినట్టుగా కనిపించింది. దీంతో మెగా ఫ్యాన్స్ కి మళ్లీ మండింది. అంతేకాకుండా జనసేన నాయకులు కూడా ఆ స్పీచ్ మీద ఫైర్ అయ్యారు. అల్లు వర్సెస్ మెగా టాపిక్ అనేది ఒక పట్టాన అంతమయ్యేది కాదు. కానీ ఒకే వేదిక మీద చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కనిపిస్తే మాత్రం అభిమానులకి ఫీస్ లానే ఉంటుంది. బాలయ్య నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజీవి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇక పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా పిలుస్తారు. తాజాగా బన్నీకి ఆహ్వానం వెళ్ళింది. ఈ ముగ్గురు కలిసి పక్కనే కూర్చుని కనిపిస్తే ఎప్పుడైనా అభిమానులు కాస్త శాంతిస్తారేమో చూడాలి. ఈ గొడవలు కేవలం సోషల్ మీడియాలోని ఫ్యాన్స్ మధ్య మాత్రమే ఉన్నాయా, నిజంగా వాళ్ళ మధ్యలో కూడా ఉన్నాయా అనేది సెప్టెంబర్ 1న తెలుస్తుంది. బాలయ్య కోసం చేస్తున్న ఈవెంట్ లో చిరు, బన్నీ, పవన్ కళ్యాణ్ వేసే స్టెప్స్ మీద సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి బాలయ్య గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి కలయికలో వీళ్ళందరూ కలిసి ఉంటే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ వేదికనే వాళ్ళ గొడవలకి మధ్య మరి వారధిని తొలగించి ఎలాగైనా ఆ అందరూ కలిసి ఒక్కటేనని ప్రూవ్ చేయగలిగితే మెగా అల్లు వారు ముగిసినట్టే.